హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ఇప్పటి వరకు 7 విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు లభించగా మరికొందరికి సీటు నిరాకరించారు. ఇంకొందరిని పార్లమెంట్ అభ్యర్థులుగా అనౌన్స్ చేశారు. జగన్ సీటు నిరాకరించిన వారిలో మొదటి నుంచి వైసీపీలో ఉన్నవారు, పార్టీకి ఆయనకి వీర విధేయులు కూడా ఉన్నారు. ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈసారి ఆయనకు సీట్ లేదని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మరో మంత్రి వైఎస్ జగన్ వీర విధేయుడైన అంబటి రాంబాబుకు కూడా సీట్ లేదనే ప్రచారం జరుగుతుంది. మరి సీట్ లేకుండే అంబటి పరిస్థితి ఏంటి? ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ చేశాయి. ఈ విషయంలో విపక్ష పార్టీల కంటే కూడా వైసీపీ కొంత ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికి 7 విడతల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది. అయితే ఇప్పటిదాకా ప్రకటించిన జాబితాలో కొంతమంది సిట్టింగులకు సీట్లు గల్లంతయ్యాయి. 1989లో తొలిసారి గుంటూరు జిల్లా రేపల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన అంబటి ఆ తర్వాత 94, 99 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004-9 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014లో వైసీపీ తరపున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి బరిలో దిగి కోడెల శివప్రసాద్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. తిరిగి 2019లో సత్తెనపల్లి నుంచే పోటీ చేసి గెలుపొందారు అంబటి. ఇక జగన్ 2వ విడత మంత్రివర్గ విస్తరణలో కీలకమైన జలవనరుల శాఖ అంబటి చేపట్టారు. ప్రతిపక్ష నేతలపై గట్టి వాగ్దాటితో మాట్లాడగల నేతగా అంబటి పేరు తెచ్చుకున్నారు. అయితే సత్తెనపల్లి నుంచి ఈసారి అంబటి గెలుపుకు అవకాశాలు లేవని ఐపాక్ సర్వే తేల్చినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో వైసీపీ కేడర్ అంబటి రాంబాబును వ్యతిరేకిస్తున్నట్టు ఐపాక్ బృందం జగన్కు ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల మరోసారి చేసిన ఆన్లైన్ సర్వేలో కూడా అంబటికి ప్రతికూల ఫలితమే వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు సీటు కష్టమే అంటున్నారు. సత్తెనపల్లి నుంచి వైఎస్ జగన్ వీర విధేయుడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని బరిలో దింపడానికి జగన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరోవైపు మాచర్ల నుంచి 4 సార్లు గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా తన సోదరుడి తరపున గట్టిగా లాబింగ్ చేసినట్టు తెలుస్తుంది. పిన్నెల్లి వెంకటరామరెడ్డికి సత్తెనపల్లి సీటు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. ఓవైపు ఐపాక్ సర్వేలు, మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాబింగ్తో ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి సీటు ఖరారైనట్టే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పోటీ చేయడానికి అంబటి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి అంబటికి సీటు దక్కుతుందా లేక పిన్నెల్లి సోదరుడికి సీటు దక్కుతుందా అనేది వేచి చూడాలి.